విక్రమార్కవే బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్య ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, విద్యుత్ పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు వీళ్ళు. దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి? ఈయనకే పంచాత కాదు, మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్.